క్రికెట్లో చాలా రికార్డులు ఎప్పటికప్పుడు బద్దలవుతూనే ఉంటాయి. ఐపీఎల్ లాంటి మెగా లీగ్లోనూ రికార్డుల మోత మోగుతూనే ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు ఐపీఎల్ మెరుపులతో సరికొత్త రికార్డులు నమోదవుతుంటాయి. కానీ ఐపీఎల్లో నమోదైన కొన్ని రికార్డులు మాత్రం బద్దలయ్యే అవకాశం లేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సాధించిన 3 రికార్డులు లీగ్ చరిత్రలో అన్బ్రేకబుల్గానే ఉండబోతున్నాయి. ఐపీఎల్లో అత్యధికంగా 226 మ్యాచ్లకు ధోని కెప్టెన్గా వ్యవహరించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు. ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ధోని తర్వాత ఐపీఎల్లో అత్యధికంగా రోహిత్ శర్మ 158 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబై కెప్టెన్గా తప్పుకున్నాడు. అలాగే కెప్టెన్గా అతిపెద్ద వయసులో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన కెప్టెన్గాను ధోని రికార్డులకు ఎక్కాడు. 42 ఏళ్ల 325 రోజుల వయసులో 2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ను ధోని ఛాంపియన్గా నిలిపాడు. ఇక ఐపీఎల్లో కెప్టెన్గా సెంచరీ విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్గా కూడా ధోనినే ఉన్నాడు. అతను 226 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. దీనిలో 133 మ్యాచ్ల్లో సిఎస్కే గెలిచింది. మరొక 91 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 2 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఈ 3 రికార్డులను మరో ఆటగాడు బ్రేక్ చేసే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై ఫ్రాంచైజీ ధోనిని 4 కోట్లతో అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా 5 ఏళ్లు దాటిన ఏ ప్లేయర్ అయినా అన్క్యాప్డ్ కేటగిరీ కిందకే వస్తాడు. దీని ప్రకారం ధోనికి 4 కోట్లకు మించి చెల్లించేందుకు వీల్లేదు. కాగా కొత్త సీజన్ కోసం ఇప్పటికే మిస్టర్ కూల్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాడు. ధోని ప్రాక్టీస్ చేయడమే కాదు, యువ ఆటగాళ్ళు కోచింగ్ కూడా ఇస్తూ కనిపించాడు. అటు బౌలింగ్తో పాటు ఇటు బ్యాటింగ్లోనూ విలువైన సూచనలు ఇస్తూ యంగ్స్టర్ను ప్రోత్సహిస్తున్నాడు. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ను మార్చి 23న ముంబై ఇండియన్స్తో తలపడబోతుంది. గత సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా లీగ్ దశలో 70 మ్యాచ్లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ ఫైనల్తో కలిపి మొత్తం మ్యాచ్ల సంఖ్య 74 అభిమానులను అలరించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి 11 మ్యాచ్లు జరగనున్నాయి.